మిగిలినవన్నీ కూడా అంతకుముందు నోటిఫికేషన్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ వేసిన నోటిఫికేషన్లకు మీరు వచ్చాక నియామక పత్రాలు అందజేశారు అనేది 11,650. అదే. సో అవి మాత్రమే మీరు సొంతంగా ఇచ్చినవి, మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేయాలి, అవే అడుగుతున్నాము అనేది. ఆ న్యాయమైన డిమాండ్లు కూడా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని. ముందుగా యోయో టీవీ ప్రేక్షకులందరికీ, నాతో పాటు డిబేట్లో ఉన్న మిత్రులందరికీ, మరియు నా మహిళా సోదరుని ప్రత్యూష రాథోడ్ కానీ, గౌతమ్ ప్రసాద్ కానీ, తమ్ముడు కానీ అందరికీ కూడా నమస్కారాలు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలని ఒక స్లోగన్ ద్వారా ఏర్పడిన సందర్భంలో ఉద్యోగాల భర్తీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ఏర్పడినప్పుడు 2014 నుంచి 16 వరకు ఎక్కడ కూడా నోటిఫికేషన్ లేదు. 2 ఏళ్ళ వరకు తెలంగాణలో ఉన్నటువంటి విపరీతమైన నిరుద్యోగ లోకం అట్టుడికిపోయింది. అట్టుడికిపోయినప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాలాంటి వాళ్ళమే పెద్ద ఎత్తున నిరుద్యోగ ర్యాలీ తీసి అరెస్ట్ అయ్యి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మేము పోరాడాం. లాస్ట్ తర్వాత అప్పుడు 2016లో నోటిఫికేషన్లు ఇచ్చింది. 2016లో గ్రూప్ 2 ఇచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్లో కూడా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డిఎస్సి అంశంలో అప్పుడు వాళ్ళు కొంత ఆలోచన చేశారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాల నోటిఫికేషన్లో అట్టర్ ఫ్లాప్ అయింది, ఉద్యోగాల నిర్వహించడంలో ఫెయిల్ అయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 2011లో గ్రూప్ 1 పెట్టారు. గ్రూప్ 1 పెడితే అప్పుడు మనం వివిధ కారణాలతో ప్రిలిమ్స్ కూడా రద్దు చేశారు, అది వేరే విషయం. 10 ఏళ్ల పాటు ఉండి కూడా గ్రూప్స్ నిర్వహించలేదు, గ్రూప్ 1 నిర్వహించలేకపోయారు. ఇచ్చిన నోటిఫికేషన్లు తప్పితడకలు, కనీసం పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి. కాబట్టి ఆ రోజు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నిర్వహించలేని పరిస్థితి వాళ్ళు చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అత్యంత పారదర్శకంగా గ్రూప్ 1 లాంటిది గత పాలకులు 10 ఏళ్ల పాటు నిర్వహించని ఉద్యోగాలు ఈ ప్రభుత్వం నిర్వహించింది కదా. ఇప్పుడు వీళ్ళు అంటా ఉన్నారు ఇవాళ 60,000 ఉద్యోగాల భర్తీ ఏడాదిలోనే మనం భర్తీ చేసినాం. గతంలో ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడింది. ఉద్యోగాల విషయంలో మేము కానీ, కోదండరామ్ గారు కానీ, రియాజ్ గారు కానీ, ఇంకా ఉన్నటువంటి మా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే నిరుద్యోగుల పక్షాన మేము యూనివర్సిటీ స్థాయిలో మేము పోరాడినాం నోటిఫికేషన్ రావాలి. అవి మా పోరాటం నేనేమంటున్నా అవి మా ఉద్యోగాలే, మా హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 లీకేజీలు కావచ్చు, గ్రూప్ 2 లీకేజీలు కావచ్చు, మేము పోరాడుతున్నటువంటి వాళ్ళు నోటిఫికేషన్లు వేసినా కూడా సక్రమంగా నిర్వహించలేక అనేక తప్పుతడకలతో ఉన్నాయి కాబట్టి అవి పెండింగ్లో పడిపోయినాయి. పెండింగ్లో పడిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటికి ఒక మోక్షం కలిగించాం కదా 60,000 ఉద్యోగాలకు. ఇవాళ గ్రూప్ 2 నిర్వహించగలిగినాం, గ్రూప్ 2 నిర్వహించగలం, గ్రూప్ 1 నిర్వహించగలం, గ్రూప్ 3 నిర్వహించగలిగినాం. నిర్వహించిన దాంట్లో కూడా మేము క్రమబద్ధత చేసినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎక్కడ కూడా బ్యాక్లాక్ లేకుండా అనేది ఇచ్చిన గ్రూప్ 1 దాంట్లో కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులే దాన్ని కోర్టులలో నిరుద్యోగులతో డబ్బులు పెట్టించి సుప్రీంకోర్టులలో, హైకోర్టులలో తప్పుతడకలతో హైకోర్టులను కూడా తప్పుదారి పట్టించేటట్లు కూడా పిటిషన్లు వేశారు. ఇదే సుప్రీంకోర్టులో వేస్తే ప్రిలిమ్స్లో క్వాలిఫై కాని వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు మందలిచ్చింది, అరే మినిమం మీరు క్వాలిఫై కాని వాళ్ళు ఎట్లా వేస్తారనేది. కాబట్టి నిన్నగాక జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మా వాల్యుయేషన్లో తప్పు జరిగినాయని ఒక లేడీ వేస్తే కూడా దాన్ని మందలించింది. అనేక మంది ఇవాళ ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము ఉద్యోగాల భర్తీ చేయట్లేదు ఎక్కడన్నా ప్రకటన చేశారండి? ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎక్కడన్నా ఉద్యోగాల భర్తీ చేసినా ఈ 60,000 ఎక్కడని చెప్పారా? చేస్తున్నాం. ఉద్యోగాల భర్తీకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరిన్ని ఉద్యోగాలు భవిష్యత్తులో రానున్న రోజులలోనే రానున్నాయి. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. 12 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు మేము బరాబర్ భర్తీ చేసినాం. ఇంకిన్ని భర్తీ చేయగలుగుతాం 10 ఏళ్లలో మేడం. 2014 నుంచి 2024 వరకు దాదాపు అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ పాల్గొన్న నిరుద్యోగి 30-35 ఏళ్ళ ఉన్నటువంటి నిరుద్యోగి ఇవాళ ఈ గవర్నమెంట్ రాగానే చాలా మంది నిరుద్యోగులు అనర్హత కోల్పోయారు, ఏజ్ బార్ అయిపోయి. ఆ కారణం ఆ పాపం ఎవరిది? బీఆర్ఎస్ నాయకుడిది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వంది కదా. ఇవాళ ఏదో బీఆర్ఎస్ నాయకులు శుద్ధ పూజలాగా మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగుల మట్టి కొట్టింది ముమ్మాటికి బీఆర్ఎస్ పాలకులే ఆనాడు. ఇవాళ మేము నిరుద్యోగుల భవిష్యత్తు కోసం, భరోసా కోసం మా ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది, ఉద్యోగాల భర్తీకి ఉంది. అది ప్రైవేట్ రంగమైనా ప్రభుత్వ రంగమైనా
తెలంగాణలో ఉద్యోగాల కల్పనే ఒక ధ్యేయంగా పెట్టుకుంది. ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ పెద్దపీట వేసింది ఎవరికి? ఉద్యోగాల భర్తీకే పెద్దపీట వేసింది, నిరుద్యోగులకు విశ్వాసం కల్పించింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఉద్యోగాల భర్తీ ఉంటది. నేను అంటా ఉన్నాను, బీఆర్ఎస్ సాయంలో ఉద్యోగాలు కల్పించకపోతే పోరాటం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంటే కూడా మాకు సమయం ఇవ్వాలని కూడా నిరుద్యోగులు, మీరు గతంలో చూశారు ఇదే వేదిక మీద గ్రూప్ 1 ఉన్నప్పుడు, డిఎస్సి గ్రూప్ 2 ఉన్నప్పుడు మాకు సమయం కావాలన్నారు. డిఎస్సి పరీక్ష కోసం మాకు వాయిదేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నేను వాయిదేసే ప్రసక్తి లేదు, డిఎస్సి పరీక్ష రాయాల్సిందే అన్నారు. ఆ రాసినటువంటి ఫలితం ఇవాళ మీరు నల్లగొండ జిల్లా ఏపూరి అనే విలేజ్ పోతే ఇవాళ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ప్రైవేట్ బస్సులు అడ్డుకున్నారు. ప్రైవేట్ బస్సులు అడ్డుకొని మాకు ప్రైవేట్ బడులు అవసరం లేదు, మా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారని ఊరు మొత్తం ఒక దగ్గరికి వచ్చి ప్రైవేట్ బస్సులను ఆపారు. అంటే ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వ విద్య ఎంత అభివృద్ధి చెందింది, ఎంత పురోగతిలో ఉందనడానికి సాక్ష్యం. నిన్నగాక మీరు పేపర్లలో మీడియాలో చూశారు, 1,00,000 మంది విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పొందారు. రాష్ట్రంలో ఎప్పుడు కూడా తెలంగాణ వచ్చిన కానీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా జరగలేదు. ఇవాళ గురుకులాలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22,000 కోట్ల రూపాయలు ఉన్న విద్యకు పెద్దపీట వేసి ఇవాళ గతంలో ప్రభుత్వ పాఠశాలలే మూసేసి రేషనలైజ్ పేరు మీద ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం 11,000 పైచీలకు ఇవాళ మన ప్రభుత్వ టీచర్లు డిఎస్సి ద్వారా భర్తీ చేసి ఇవాళ 1,00,000 మంది విద్యార్థులు ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుకి ఈరోజు ముఖ్యమంత్రి గారు మార్గం వేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతిగా ఉంది. మీరు ఇప్పుడు నేను అంటా ఉన్నాను మేడం, నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎజెండా ఉంటది, గౌరవంగా ఉంటది. ముఖ్యమంత్రి గారు మా ఆలోచన చూడండి, కానీ ముఖ్యమంత్రి తిట్టడం ఎజెండా ఎందుకు? నేను మీకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేని పుస్తకాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం బాధ్యత ఉంది. కొందరు నిరుద్యోగుల ముసుగు వేసుకొని ఇతర పార్టీలతో కుమ్మక్కైనటువంటి కొందరు ఇక రోజు ముఖ్యమంత్రి గారిని తిట్టడమే. ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెట్టారు, ఆ ఇందిరా పార్క్ దగ్గర ఏ నిరుద్యోగి ఏ కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యి ఏ ప్రిలిమ్స్ క్వాలిఫై ఏ మెయిన్స్ రాసినటువంటి నిరుద్యోగి ఉండరు మేడం. మొత్తం కూడా రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వాన్ని తిట్టే ఉన్నటువంటి వాళ్ళే మీరు కనపడతా ఉన్నారు. మీరు చూడండి, అశోక్ గాని ఇంకొక మరి కొంతమంది, వాళ్ళందరికీ కూడా ఒక రాజకీయంగా ఎజెండా ఉంది. నిరుద్యోగులు వాడుకోవాలి, రాజకీయ పబ్బం గడుపుకోవాలి. ఎక్కడో చోట ఒక ఏజెంట్గా ఉంటారు. ఇక్కడికి వచ్చి కొంతమంది కోచింగ్ సెంటర్లు కూడా ఈరోజు అంటే అశోక్ లాంటి వాళ్ళు ఇంకో కొందరు కోచింగ్ సెంటర్లు ఏంది ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే మాకు నిరుద్యోగులతో పంటమంతది, మాకు హాయిగా ఫీజులు వసూలు చేసుకోవచ్చు, కోచింగ్ నడుపుకోవచ్చు. ఈ ఎక్కడో చోట వాళ్ళ సొంత ఏజెండా ఉండి అమాయకమైనటువంటి నిరుద్యోగ యువత, మా అన్నలు కావచ్చు, తమ్ములు కావచ్చు, చెల్లెలు కావచ్చు, వాళ్ళని ఒక బలిపశువు చేసి తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది. మేము బరాబర్ నిరుద్యోగులకు విశ్వాసం కల్పించడానికి ఉన్నాం, వాళ్ళకు అండగా ఉన్నాం. ఉద్యోగాల భర్తీకి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఎక్కడ కూడా మేము వెనకపోవట్లేదు. ఒకటి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి సార్, నోటిఫికేషన్లు ఇస్తారా, ఎన్ని భర్తీ చేస్తారు, ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మనం అసెంబ్లీలో చేసినాం. మొన్న దాకా వర్గీకరణ అంశం మీదకి వస్తుండే, సామాజిక వర్గాల అంశం మీదకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా నిరుద్యోగులకు సిలబస్ ఒత్తిడి కారణంగా మానసికైతం కూడా సిలబస్ కమిటీని కూడా అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా విధి విధానాలు రాగానే ఫస్ట్ ఏంటంటే మొదటగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఏదైతే మనం గత ప్రభుత్వం ఉన్నటువంటి పాత నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఫిల్ చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ వివరాలతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక విధి విధానాలను కూడా రూపొందిస్తుంది. మీరు పదే జాబ్ క్యాలెండర్ ద్వారానే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది, ఇంకో వేరే అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యతతో ఉన్నారు. మీరు ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ బాధ్యతతో ఉన్నప్పుడు మీరు పదే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని తిట్టడం. ఇంతకుముందు మా సోదరి మాట్లాడింది, అందాల పోటీలకు 200 కోట్లు ఇంకో దానికి పెట్టారని. నేను అంటా ఉన్నాను, అందాల పోటీలకు ఎక్కడ కూడా మీరు 200 కోట్లు పెట్టలేదమ్మా. మీరు ఒక ఎజెండాతో మాట్లాడండి. ముఖ్యమంత్రి గారిని పదే తిట్టడం విమర్శగా మీకు అవసరం లేదు. మీరు ఒక సాధుజీవుల్లాగా స్వాతంత్ర ఉన్నటువంటి నిరుద్యోగులు, మీకు ఏ రాజకీయ పార్టీతోనో ఏ రాజకీయ ఎజెండాతోనో మీకు సంబంధాలు లేవు. మీకు కావాల్సింది నోటిఫికేషన్లు. కావాలన్నప్పుడు మీరు గౌరవంగా ముఖ్యమంత్రి తమ్ముడు మాట్లాడండి, ఇంతమందికి చాలా అద్భుతంగా మాట్లాడండి. ఎక్కడ కూడా రాజకీయ భేషాలు పోకుండా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం పైన కాకుండా మేము నిరుద్యోగులను కష్టపడ్డాం. మీ కష్టాన్ని ముఖ్యమంత్రి గారు తెలుసు. ఈ ప్రభుత్వం మీరు శ్రమ పడ్డారు, కోరుకున్నారు, మార్పు జరిగింది అనుకున్నాం. ఆ మార్పుకు అనుగుణంగా మీలాంటి నిరుద్యోగుల పట్ల మేము విశ్వాసంతో ఉన్నాం, నమ్మకంతో ఉన్నాం, భరోసాతో ఉన్నాం. ఎప్పుడైనా పిలిచి మాట్లాడదు. గతంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ల విషయంలో ఇదే మన హోటల్లో పిలిచి తమ్ముడు
టూరిస్ట్ హోటల్లో పిలిచి మేము మాట్లాడినాం, చాలా మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వచ్చి మాట్లాడినాం, గతంలో భట్టి గారు మాట్లాడారు, పిసిసి అధ్యక్షులు గారు మాట్లాడారు, బాధ్యత ఉన్నాం. అంటే నేను అనేది ఏంటన్నా అంటే మీరు అంటున్నారు నిరుద్యోగులు కొంత బీఆర్ఎస్ కానీ బీజేపీ ముసుగులో ఉన్నారు కొంతమంది అంటే మేమేం చెప్తున్నామన్నా అంటే మేము ఇప్పటికీ అశోక్ నగర్లో కూర్చొని అశోక్ నగర్లో స్టడీ హాల్లో కూర్చొని మీరు రాండి మేము చూపిస్తాము, మీరు ఒక 10 మందినో 5 మందిని పట్టుకొని మీరు వాళ్ళ కోసం కాదు, ఎవరు మా వెనక మేము చదువుకున్నాం మేడం ఒక నిమిషం అన్నా, మీరు ముఖ్యమంత్రిని విమర్శించినంత మాత్రాన ప్రభుత్వాన్ని అడిగినంత మాత్రాన వాళ్ళకి మీరు చేసిన మోసానికి మా కడుపు కావాలి. 2 మాటలు అంటాం, మా పెద్ద మనిషిని మేము అంటాం అనుకుంటాం. తమ్ముడు 2 మాటలు మీరు మాట్లాడే దాంట్లో ఆవేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని మేము గౌరవిస్తాం, మీ ఆకాంక్షను గౌరవిస్తాం అంటున్నాం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఇందిరా పార్క్ ఉండాలి, పోరాటం ఉండాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా. గత ప్రభుత్వంలో ఇందిరా పార్క్ నే బంద్ చేశారు కదా, ఇందిరా పోరాటాలతో ధర్నాలతో అన్నారు కదా. మేము ధర్నాల్ని, పోరాట హక్కుని, రాజ్యాంగ హక్కుని మేము గౌరవిస్తున్నాం కదా. మీరు ఏదైనా మాట్లాడుతున్నా ప్రభుత్వం దృష్టికి వచ్చేది కూడా అదే అంటున్నామన్నా, మేము ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాము. 12 నెలల్లో మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏడున్నాయి? 12 నెలల్లో మీరు చేస్తామన్న 5 ఇచ్చిన యూత్ డిక్లరేషన్ ఎక్కడుంది? అది అడగడంలో తప్పుంటే చెప్పండి అన్న. మరి ఇంకా